హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అయితే బిగ్ బాస్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఏమైందంటే ఒక్కొక్క నెగిటివ్ ఎవరికి ఏమైంది, ఎవరెవరికి ఏం పాజిటివ్ వచ్చింది, గేమ్ ఎలా ఆడారు, ఫ్రెండ్స్ ఎలా ఇడిపోయారు, ఇవన్నీ మాట్లాడేసుకుందాం. మనం స్టార్ట్ అయ్యే ముందర ఎపిసోడ్ స్టార్ట్ అయినాక గేమ్ గురించే మాట్లాడుకుందాం. ఫస్ట్ నిన్నటి ఎపిసోడ్లో మాత్రం కంటెంట్ ఓనరు, కంటెంట్ ఎవరు గెలుస్తారు ఏంటి అనేది బిగ్ బాస్ గేమ్ పెట్టడం జరిగింది. ఆ గేమ్లో కలర్ పూసుకోవాలి అని గేమ్ పెడితే బిగ్ బాస్ అందులో ఇమానియల్ చాలా బాగా ఆడాడు. కానీ లాస్ట్కు మన రీతు చౌదరి మధ్యలో స్టాప్ అని ఆపేసి గేము ఆపిన తర్వాత గెలిపించింది ఎవరినంటే డెమాన్ పవన్ని, ఆయనని కెప్టెన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మనస్పార్థాలు అటు ఇటుగా అయినాయి. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కూడా ఫ్రెండ్స్ ముగ్గురు గేమ్ పెట్టారు. ఆ గేమ్లో ముగ్గురు ఎవరెవరంటే అండ్ ఇమానియల్, తనూజ అండ్ రీతు చౌదరి, వీళ్ళు ముగ్గురు ఆడితే లైవ్లో కూడా చూస్తే చాలాసేపు గేమ్ అయింది. ఒక్కొక్క బజర్ కొట్టడానికి దగ్గర గంట పడుతుంది లైవ్లో. కానీ లాస్ట్కి అందరూ ఓడిపోయారు. లాస్ట్కి మిగిలింది రాము అండ్ ఇమానియల్. వీళ్ళిద్దరిలో ఎవరికి ఏమేమి కావాలి, ఇంట్లోకి ఎవరు పోవాలి అని చెప్పి చర్చించుకోండి అని చెప్తే ఇమానియల్ నేను ఇక్కడే ఉండాలి, నేను లాస్ట్ వరకు ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళు అని చెప్పేస్తే ఇంకా అక్కడితో అయిపోద్ది. కానీ మధ్యలో జరిగిన సంఘటనల గురించి కొన్ని మాట్లాడుకుంటే రీతు చౌదరి అండ్ తనుజ చాలా తిట్టుకోవడం, చాలా అరుచుకోవడం, నీకు గ్రూప్ గేమ్ కావాలి, మరి ఇమానియల్ గ్రూప్ గేమ్ అవసరం లేదా అని చెప్పి మాట్లాడడం. ఇంకొకటి సుమన్ శెట్టి గేమ్ ఆడే విధానం స్లోగా అనిపించింది. ఎందుకంటే పక్కోలో తీసుకోవాలి ఇది గేము, కానీ ఆ గేమ్లో అవి పక్కన బాక్స్ మనుషులు లేకుండా ఖాళీగా ఉన్నా తీసుకో అని చెప్పి అతనికి సపోర్ట్ చేసి ఫ్లోరా గారు వాళ్ళందరూ అరుస్తుంటే ఆయన నేను తీసుకోను అని చెప్పేసి తీసుకోలేదు. కానీ ఇవి అన్నిటికీ సుమన్ శెట్టి ఓకే బాగానే ఆడాడు, మధ్యలో అవుట్ చేశారు, కోపంతో బుట్ట దాన్ని వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ ఓవరాల్గా సింపతి ఎవరికి వచ్చిందంటే ఇమానియల్కి వచ్చింది. నిన్న ఆమె రీతు చౌదరి నిన్నగాన అలా డెమాన్ పవన్ గెలిపించకపోయి ఉంటే ఈరోజు అన్నా అనేసి మస్తు అరిచింది. అసలు చాలా వీడియోలో అద్భుతంగా కనిపించినా ఆమెను ఎవరైతే లెక్క చేయట్లేదు, చాలా ఇబ్బంది పడింది. అయినా కానీ సింపతి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనేసి ఇమానియల్ని ఒక మాట అన్నది రీతు చౌదరి. అంటే నేను గ్రూప్ గేమ్ ఎక్కడ ఆడాను, ఎలా ఆడుతున్నాను, నేను ఎక్కడ ఆడి చూపించాను గ్రూప్లో, నేను గ్రూప్తోనే ఇంత దూరం వచ్చానని చెప్తారు. కానీ నేనే కానీ కరెక్ట్ గేమ్ ఆడితే పీసులు అయిపోయాడు ఉన్న బాక్సులని, అలా ఆడేవాడిని, నన్ను గ్రూప్ గేమ్ అంటది అని చాలా బాధపడిండు ఇమానియల్. అంత బాధపడి అంత చేసినా కానీ లాస్ట్కి ఇంట్లోకి అయితే వెళ్ళలేకపోయిండు. వేరే మన రాముని అయితే ఇంట్లోకి పంపించారు. ఈ ఎపిసోడ్లో మాత్రం ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగా గేమ్ ఒకటే ఉంది ఎపిసోడ్ మొత్తంలో. చాలా కంటెంట్ ఉంది. కానీ అందులో మంచి చేసిన చెడు చేసిన అనేది మాత్రమే నేను ఇంట్లో మాట్లాడాను. ఓవరాల్గా చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. ఎవరైతే వీడియోస్ ఫుల్ అయితే చూడట్లేదు, ఇది కూడా చూస్తారో లేదో అర్థం కావట్లేదు, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.